హాయ్ అండి, ఈరోజు టాజల్స్ కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందుగా ఇక్కడ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఒకటి బ్లౌజ్ కలరు, ఒకటి పైపింగ్ కలరు అంటే శారీ కలరు. ఒకటి ఏదైతే మనం హైలైట్ కావాలనుకున్నామో అది వచ్చి 5x5 తీసుకోవాలి. లోపల ఒక కలర్ వేస్తాము, అది 4x4 తీసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. హైలైట్ అవ్వాల్సిన కలరు పెద్దదిగా తీసుకోవాలి. బ్లౌజ్ కలరు తక్కువ తీసుకుంటే బెటర్, ఎందుకంటే అది లోపల వెళ్ళిపోతుంది, బయటది హైలైట్ అవ్వడానికి మీకు ఈజీ అవుతుంది. సో ఈ టిప్ మీరు కనుక ఫాలో అయ్యారంటే టాజల్ అనేది చూడడానికి, బ్లౌజ్ మీద చూడడానికి బాగుంటుంది. ఇలా చూడడానికి డైరెక్ట్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ బ్లౌజ్ మీద మీరు బ్లౌజ్ కలర్ పెద్దది పెట్టి శారీ కలర్ చిన్నది పెట్టారంటే అంత లుక్ రాదు, ఎందుకంటే బ్లౌజ్ అంతా ఒకటే కలర్లో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల బ్లౌజ్కి ఆపోజిట్ కలర్ టాజల్ అయితే వస్తుంది, దాని లోపల బ్లౌజ్ కలర్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ టిప్. సో ఇంకొకటి వచ్చి ఈ థ్రెడ్స్ ఏదైతే మనము డోరీ థ్రెడ్స్ పెడతామో అవి ఖచ్చితంగా 2 సమానంగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఇక్కడ మనము బ్లౌజ్కి కుట్టుకునేటప్పుడు చూడండి, 2 వైపులా కుట్టు వేయాలి. 2 కుట్లు అయితే వేసుకోవాలండి. ఒక్కొక్క దారంకి 2 కుట్లు వేసుకోవాలి. అలా వేసుకుంటే మీరు థ్రెడ్స్ కట్టుకున్నప్పుడు, మనం బ్యాక్ థ్రెడ్ కట్టుకున్నప్పుడు అది బయటకి వచ్చేసినట్టు వస్తుంది, అలా రాకుండా ఉంటుంది. దీనివల్ల ఫినిషింగ్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతా కట్ చేసేసుకొని, డోరీ థ్రెడ్ కూడా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని ఇలా 2 కుట్లు వేసేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి.